ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ లక్ష్మణ గారి ఆరోగ్య గ్రామంలో. ఇక్కడ ఓన్లీ ఫుడ్డే కాదు, హెల్త్కి సంబంధించి కూడా కేర్ తీసుకుంటారు, అది మనకు ముందు నుంచి తెలుసు. అయితే పంచకర్మ కేరళలో చాలా చాలా ఫేమస్ అయినటువంటి పంచకర్మ వైద్య విధానం ద్వారా మెడిసిన్స్ లేకుండా చాలా రకాలైనటువంటి జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. సో ఆ పంచకర్మని ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ లక్ష్మణ్ గారిని అడుగుదాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ఏంటి పంచకర్మ అనేది? జనరల్గా చాలా అటు కేరళ ఫేమస్ వైద్యం అది. కొన్ని రకాలైనటువంటి మసాజులతోటి ట్రీట్మెంట్ చేసేటువంటి ఒక అద్భుత విధానం అది. సో ఇక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే జేడి లక్ష్మీనారాయణ గారు అన్నారండి, మన వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ది బాగానే పెడుతున్నాం, బాగానే ఉంది, దీంతోపాటు పంచకర్మ కూడా పెట్టు, లేదంటే బెంగళూరు వెళ్ళవలసి వస్తుంది అని అన్నారు. ఆయన డైరెక్ట్గా చెప్పారు. అలాగే సార్ అని ఆయన కోరిక మేరకు కేరళలో చాలా ఫేమస్ ఇది, కేరళలో ఫేమస్ ఇది. అందుకని చెప్పి ఇన్ని పెడుతున్నాం కదా ఆరోగ్య గ్రామంలో, ఇది ఎందుకు పెట్టకూడదని చెప్పేసి ఈ రోజున ఇది కూడా మనం పెట్టాం. దీని గురించి కేరళ నుంచి ఎక్స్పర్ట్లను కూడా తీసుకొచ్చామండి. అవును, అదే నాకు అర్థం కాలేదు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఇది బాగానే ఉంది, కానీ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎవరు, వాటి గురించి తెలియాలి కదా, వాళ్ళకే బాగా తెలుస్తుంది, అది ఎట్లాగా అనుకున్నాను. లేదండి, తీసుకొచ్చాను. ఇద్దరు కూడా లేడీస్కి సపరేట్, జెంట్కి సపరేట్, సీనియర్ ఇద్దరు కూడా సీనియర్స్, చిన్నపిల్లలు. ఆల్రెడీ ట్రైల్ వేసామండి, అందరూ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. చాలా బాగా చేస్తున్నారు అని అన్నారు. అందుకని ఏమేమి ట్రీట్మెంట్లు ఇస్తారండి ఇందు లోపల? అది అంటే ఒక్కటి ఏంటంటే, నేను చెప్పేదానికంటే ఎవరైతే ఈ పంచకర్మకు సంబంధించిన అతను ఉన్నారో ఆయన కొంచెం తెలుగు వచ్చండి, ఆయనతో మాట్లాడతాను. అలాగే తప్పకుండా పిలవాలి. చూద్దాం. ఏం పేరండి మీ పేరు? నమస్కారం. నమస్తే. నా పేరు రంజన్. ఎస్ మేడం. ఓకే. ఏంటి పంచకర్మలో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి? మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నేను కేరళ నుంచి వచ్చారు. ఓకే. పంచకర్మ అంటే పంచకర్మలో 5 ట్రీట్మెంట్స్ ఉంది. పంచ మీన్స్ 5, కర్మ మీన్స్ క్రియ అంటే ట్రీట్మెంట్స్. అది 5 ట్రీట్మెంట్స్ ఉంది. ఒకటి వామనం, ఒకటి విరేచనం, నస్యం, రక్తమోక్షణం అండ్ బస్తి. అంటే ఒక్కొక్క దాని గురించి చెప్పరా? ఓకే. వామిటింగ్ అంటే वामनम అది పంచకర్మలు అదే వామిటింగ్ చేయాలి. మెడిసిన్ हम खिला के उसको వామిటింగ్ कराते సో ఇంటర్నల్ తీసుకొని మళ్ళీ దాన్ని వామిట్ చేయాలా? ఇంటర్నల్ గా తీసుకొని ఇంటేక్ తర్వాత వామిటింగ్. 5 మెయిన్ ఇంటర్నల్ ట్రీట్మెంట్స్. ఇంకోటి విరేచనం అంటే మోషన్. అది కూడా టాబ్లెట్ తీసుకొని మొత్తం ఒక రోజు మొత్తం లూజ్ మోషన్ అవుతుంది మీకు. అది కూడా ఇంటర్నల్లీ బాడీకి క్లీన్ చేస్తుంది. తర్వాత నస్యం అంటే మనం 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంది కదా, అక్కడ డ్రాప్ పెట్టాలి, మెడికేటెడ్ స్మోకింగ్ ఇవ్వాలి చెయ్యి, అది కూడా బ్రెయిన్స్ కి మొత్తం క్లీన్ చేయాలి. ఇది 3rd. 4th అంటే బస్తీలో కూడా మన ఎనల్ రూట్ లో ఇంజెక్షన్ అలాగా ఇస్తాలి, అది కూడా లోజ్ మోషన్ చేయాలి. అదిలో కూడా మనకి బాడీ టోటల్ డిటాక్స్ అవుతుంది. ఇది 4th. సో లాస్ట్ రక్తమోక్షణం అంటే లీచ్ థెరపీ. అది కూడా మనకి బాడీలో ఏమైనా ఎఫెక్ట్, బ్యాడ్ బ్లడ్, అది కూడా లీచ్ పెట్టి అది బ్లడ్ కూడా బ్యాడ్ బ్లడ్ నికాల్తే అందులో. కానీ పంచకర్మలో మెడిసిన్ వాడతారా? వాడరు అంటారు కదా. పంచకర్మలో కూడా మెడిసిన్ ఉంది మేడం. ఉంది ఆయుర్వేదం మెడిసిన్స్. ఓకే. సో అదే మెయిన్ 5 ట్రీట్మెంట్స్ ఇంటర్నల్లీ. మళ్ళీ ఇది కూడా మసాజ్ ఉంది, మసాజ్ కూడా ఉంది, శిరోధార ఉంది. శిరోధార ఎందుకంటే ఇన్సోమినియా, మైగ్రేన్, హెడేక్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ గురించి, మన హార్ట్ ప్రాబ్లమ్ కి కూడా బాగుంది మేడం శిరోధార. ఇలా ఎన్నిసార్లు తీసుకోవాలి? ఇది ఎట్లా ప్యాకేజ్ ఉంది మేడం. 2-3 టైమ్స్, 4 టైమ్స్, 7 days మన ఇష్టం. ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు? ఎనీ ఏజ్. ఎస్ మేడం. చిన్న పిల్లలకు కూడా చేస్తారా? చిన్న పిల్లలు కూడా చేస్తాను. చిన్న పిల్లలకి ఎందుకంటే మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి, స్టడీ చేయాలి, అది కూడా స్టడీ కోసం అది కూడా చేయాలి. ఇయర్ లో ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు ఒక పర్సన్? యాక్చువల్లీ అకార్డింగ్ టు ఆయుర్వేద ఒక వారంకి 3-4 టైమ్స్ చేయాలి మేడం. శిరోధార అయితే, మసాజ్ అయితే ఒక వారంకి ఒకసారి. ఇప్పుడు ఖచ్చితంగా తగ్గిపోతుందా హెడేక్, మైగ్రేన్? తగ్గిపోతుంది మేడం. ఒక 7 days, 15 days అలాగా ప్యాకేజ్ తీసుకొని అది ఖచ్చితంగా తగ్గిపోతుంది మేడం. ఏంటండి అయితే చాలా రకాల జబ్బులకి ట్రీట్మెంట్లు కూడా మొదలెట్టేశారు. మైగ్రేన్ అన్నారు కదా, ఇవన్నీ కూడా మన డైట్లో తగ్గిపోతుంది. ఓకే. డైట్ 99% మనోడు కూడా చెప్పడం ఏంటంటే, మేము ఎంత మేము పైకి ఇచ్చినా కడుపులో ఉన్నటువంటి ఆహార విధానాన్ని మార్చకపోతే మేము ఏం చేయలేము.
ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన వాళ్ళు వచ్చిన తర్వాత ముందు డైట్ మీద రీసెర్చ్ చేశారండి. వీళ్ళు వచ్చి 10 days అవుతుంది. ఓహో. ఈ డైట్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి ఏం పెయిన్స్ తగ్గినాయి, ఎంతమంది వెయిట్ లాస్ అయ్యారు, ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకా బెటర్మెంట్ కావాలంటే దీనికి వచ్చేయాలి అని చెప్పేసి పెట్టించాలి. ఎప్పుడు ట్రైనింగ్ అయ్యారు మీరు? ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ట్రైనింగ్ కేరళలో ట్రైనింగ్ అయింది మేడం. మున్నార్లో 2017లో ట్రైనింగ్ అయింది. ఓ, అప్పటి నుంచి చేస్తున్నారు అక్కడ? అవునవును మేడం, డిప్లొమా చేసిన మేడం అక్కడ. ఓకే ఓకే. కర్మలో డిప్లొమా చేసిన. ఓ, మీరు కూడానమ్మా డిప్లొమా చేశారా? ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 2 years. లేడీస్కి మీరు చేస్తారు? లేడీస్కి ఏమి చేస్తారు? లేడీస్కి ఏమి చేస్తారు, జెంట్స్కి మీరు చేస్తారు. ఓకే. ఎలా ఉంది హైదరాబాద్? చాలా బాగుంది మేడం. ఆరోగ్య గ్రామం ఎలా ఉంది? ఆరోగ్య గ్రామం చాలా బాగుంది సార్. సార్ కూడా చాలా బాగుంది, అందరికీ సమానం చూస్తున్నారు. అదే మీకు పర్లేదు, కొంచెం తెలుగు బాగానే వస్తుంది. అదే ట్రై చేస్తున్నారు అంటే ఓకే, పర్వాలేదు. చాలా ఇక్కడ కొంతమంది తెలుగు బాగా వచ్చినా కూడా మాట్లాడరు, వాళ్ళతో పోలిస్తే కంపారిటివ్లీ మీరు చాలా బెటర్గా మాట్లాడుతున్నారు కదండి లక్ష్మణ్ గారు? వచ్చినా కూడా చాలామంది ఇష్టపడరు తెలుగు మాట్లాడడానికి, బట్ వీళ్ళు రాకపోయినా ట్రై చేసి ఎంత బాగా మాట్లాడారు. నాకు బాగా నచ్చింది మీ తెలుగు. మీకు వస్తుందా తెలుగు? కొంచెం కొంచెమా? ఆరోగ్య గ్రామంలో వచ్చి మీరు ఇక్కడ ఫుడ్ తీసుకుంటే అంత సెట్ అయిపోతుంది, మీ హెల్త్ అంతా మంచిగా ఉంటుంది అని మీ లాంగ్వేజ్లో చెప్పండి. आरोग्य ग्रामों को आसिले आपण ये फूड खाइले आपणकर फुल बॉडी आपणकर वेट लॉस हो. హిందీలో చెప్పారు కదా? హిందీలో వద్దు, హిందీలో లేదు. ఓకే. మలయాళం కదా మీది? కేరళ అంటే నేను మలయాళంలో స్టడీ చేసిన వాడిని. ఓహో. ఎక్కడ నేటివ్ అసలు? ఒడిశా. ఒడిస్సానా? అందుకే ఒడిస్సా వస్తుందా? ఒడిస్సా లాంగ్వేజ్ వస్తుందా? అవును, మనం అందుకే అడిగే ఒడిస్సా లాంగ్వేజ్ వస్తుందా? ఒడిస్సాలో చెప్పండి. ఒడిశాలో ఆరోగ్య గ్రామంకు ଆସିଲେ ଆପଣ ଏଠି ଡାଇଟ୍ ଆପଣ ସାର୍ ଲକ୍ଷ୍ମଣ ସାର୍ ଆପଣଙ୍କୁ ଡାଇଟ୍ ଦେଲେ ଆପଣଙ୍କର ଯେତିନା ଓଜନ ଅଛି ସେଟା ସବୁ କମିଯିବ. నాకేం అర్థం కదా. మీది ఎక్కడ? అది కూడా ఒడిస్సాయేనా? ఓకే ఓకే. అక్కడ కానీ చదివింది మొత్తం అంతా కేరళ. ఓకే ఓకే, నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి లక్ష్మణ్ గారు. సో ఈ రకంగా కూడా మొదలుపెట్టారు మీరు సర్వీసు. మీకు ఖచ్చితంగా 100% దీని అవసరం ఎవరుందో వాళ్ళందరూ మీ దగ్గర రావాలని. నార్మల్ పర్సన్స్ అంటే డైట్ తీసుకొని వాళ్ళకి కూడా అవకాశం ఉంది కదా, ఎవరైనా రావచ్చు. మీ దగ్గర డైటింగ్ చేసే వాళ్ళే అవసరం లేదు కదా. ఇది బాగుంది, ఎవరైనా రావచ్చు అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.